జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ కాషాయ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కమల దళం చతికిల పడింది. బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఉప ఎన్నిక తర్వాత కమలం పార్టీలో నేతల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్య నేతలు రెండు గ్రూపులుగా ఒకరిపై మరొకరు విమర్శించుకోవడం కార్యకర్తలను అయోమయపరుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. గతంలో వచ్చిన ఓట్ల కంటే ఈసారి భారీగా తగ్గాయి. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి 25,866 ఓట్లు దక్కించుకున్నారు. ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు దీపక్ రెడ్డి. అయితే ఈసారి కేవలం 17,061 ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కేవలం 8.76% ఓట్లే దక్కించుకుని డిపాజిట్ కోల్పోయారు. అభ్యర్థి ప్రకటనలో ఆలస్యంతో పాటు ఇతర పార్టీలతో పోలిస్తే అన్ని అంశాల్లోనూ వెనుకబడినట్లు పార్టీ ఎంపీలు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రచార శైలి, పోల్ మేనేజ్మెంట్, నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఇలా ప్రతి అంశాల్లో సరైన ప్లానింగ్ లేదని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు. బైపోల్ ను ఛాలెంజ్ గా తీసుకుని సత్తా చాటాల్సిన కమలం పార్టీ ప్రచారంలోనూ చేతులెత్తేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పెట్ బాంబింగ్ పేరిట సెగ్మెంట్ మొత్తం ఒకే రోజు 50కి పైగా సమావేశాలు, సభలు నిర్వహించినా ఎలాంటి ఫలితం దక్కలేదు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు అనుకున్నంత స్థాయిలో రాలేదు. నేతలంతా బీహార్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ప్రచారంలో పాల్గొన్నా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. జూబ్లీహిల్స్ ఓటమిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి బలమైన స్ట్రాటజీ అవసరమని ఎంపీ అరవింద్ కామెంట్ చేశారు. మరోవైపు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతలను చూసి పార్టీ పెద్దలు నేర్చుకోవాలంటూ హితవు పలికారు. పరిస్థితి ఇలా ఉంటే 50 ఏండ్లైనా అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. బైపోల్ రిజల్ట్ పై కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్లకు ప్రశ్నలు సంధించారు. ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో మరోసారి విభేదాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఎంపీ ఈటెల పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమని ఈటెల చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కులం, మతం ప్రాతిపాదికన రాజకీయాలు నిలబడవన్నారు. ఉప ఎన్నికల్లో బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై ఈటెల ఇలా రియాక్ట్ అయ్యారన్నది పార్టీ వర్గాల టాక్. ఇలా నేతలు ఎవరికి వారు కామెంట్స్ చేస్తుంటే కింది స్థాయి కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. జూబ్లీహిల్స్ ఎన్నిక బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగానే చేతులు ఎత్తేశారనే చర్చ జరుగుతుంది. ఉప ఎన్నిక ఎఫెక్ట్ వచ్చే బల్దియా ఎన్నికలపై పడుతుందని క్యాడర్ ఆందోళన చెందుతోంది.